తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. మరి మైక్ ఇచ్చినట్టయితే ఎవరన్నా చదువుతారు? 14 నుంచి 16 వరకు గట్టిగా ఎవరైనా చదివితే దానిలోంచి ఒక్క మాట మనం తీసుకుందాం. తర్వాత మరి మిగిలిన విషయాల గురించి ముందుకెళ్దాం. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, చూడండి, ఇప్పుడు మనకు ముందు మన భక్తులు, మన పితరులు మనకు బోధించింది ఏంటంటే, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. అవును. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. బలహీనులకు ఊతనీయుడి. బలహీనులకు ఊతనీయండి. అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండుడి. దీర్ఘశాంతం కలవారై ఉండుడి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఏదైనా మేలే చేయండి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఆగండి ఒక నిమిషం. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు. ఇవన్నీ చేయండి, కానీ ఎప్పుడు కూడా ఇది ఛాలెంజ్. దేవుడు మన హృదయాల్లో ఉంటేనే కానీ ఎల్లప్పుడు ఇవన్నీ చేస్తా ఎంత కష్టం, చాలా కష్టం. కానీ ఈ లిస్ట్లో ఆయన ఏం పెట్టాడంటే చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. ఇప్పటికీ మనం ప్రాక్టీస్ చేయాల్సింది. ఇప్పటికీ ఒకవేళ మనలో సంతోషం లేకపోతే ఎందుకు లేదో చూసుకోవాల్సింది ఏంటంటే, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండడి. ఇంకోటి, ఎడతెగక ప్రార్థించడం. అంతే. మన జీవితాలు పైనుంచి కిందకి అయిపోతాయి, కింద నుంచి పైకి అయిపోతాయి. కానీ 2 విషయాలు చాలా జాగ్రత్తగా. ఒకటి, ఎల్లప్పుడు అంటే ఉన్నప్పుడు, లేనప్పుడు, కష్టం ఉన్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు, ఎల్లప్పుడు కూడా ఏం చేయాలా? సంతోషించాలి. మీరు ఎప్పుడైతే సంతోషించడం మానేస్తారో సైతాన్ గాడు సంతోషించడం మొదలెడతాడు. మీకు ఎప్పుడైతే సంతోషము కరువైపోయిందో, మన ముఖంలో బాధ కనిపిస్తుందో, అప్పుడు దేవుణ్ణి గుర్తు చేసుకొని, దేవుణ్ణి హృదయంలో పెట్టుకొని, నా దేవుడు ఈ కష్టంలోంచి నన్ను తీసే సమర్థుడు అని నువ్వు గుర్తు పెరిగినప్పుడు నీలో సంతోషం వస్తుంది. సంతోషం ఎప్పుడు వస్తుంది తెలుసా? నీకు ఎండ్ తెలిసినప్పుడు వస్తుంది. మ్యాచ్ రిజల్ట్ తెలిస్తే ముందే సంతోషంగా ఉంటుంది. రిజల్ట్ తెలియకపోతే లాస్ట్ బాల్ వరకు టెన్షనే. కాబట్టి ఎడతెగక ప్రార్థించాలా, ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఈ తీర్మానం మనం తీసుకుందాం. ఇది నాకు టెన్షనే, నాకు ఛాలెంజ్, అందరికీ ఛాలెంజ్. కానీ ఎప్పుడు కూడా దీని విషయంలో ఎలా ఉండాలి? కాన్షియస్గా ఉండాలి. అందుకని ఏమన్నాడు? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఎడతెగక ప్రార్థన చేయండి. ఎడతెగక ప్రార్థన చేయండి. ఇంతకీ దేవుడి చిత్తం ఏంటి? ఇప్పుడు ఇదేట బోధిస్తున్నారు. ఇదే మన పితరులు మనకు బోధించి వెళ్ళారు. అబ్బాయి, మేము వెళ్ళిపోయాక కూడా మీకు కష్టాలు వస్తాయి. అప్పుడు అమ్మ ప్రార్థన చేసేసేది. ఫ్రాంక్లిన్ గారు వచ్చి నిలబడిపోయేవారు. నాన్నగారు హలో హౌ ఆర్ యు అని చక్కగా ప్రేమతో పలకరించేవారు. వాళ్ళు ఎవరు లేరు. కానీ మేము వెళ్ళిపోయాక కూడా మీకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. కానీ నువ్వు దేవుణ్ణి గుర్తు చేసుకున్నప్పుడు నువ్వు ఎప్పుడు సంతోషించాలా? ఎడతెగక ప్రార్థన చేయాలి. మా నాన్నగారు మరి మాట్లాడిన ఒక వీడియో, ఛాయ్తో మాట్లాడిన వీడియో నేను ఫేస్బుక్లో యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. అని చాలా నీరసంగా ఉండి అన్నాడు, నథింగ్ టు వరీ, అవర్ గాడ్ ఈజ్ రియల్ గాడ్, అవర్ గాడ్ విల్ నాట్ లీవ్ అస్. ఆ మాటలు ఎప్పటికీ ఆ 3 గుర్తు నాకు. అవర్ గాడ్ ఈజ్ రియల్ గాడ్, నథింగ్ టు వరీ, అవర్ గాడ్ ఈజ్ రియల్ గాడ్, అవర్ గాడ్ విల్ నాట్ లీవ్ అస్. మన దేవుడు మనల్ని వదిలేసే దేవుడు కాదు. కాబట్టి బీ హ్యాపీ అన్నాడు ఆయన. ఛాయ్ అంటుంది, మీరే ఆయాసంగా ఉన్నారని మేము బాధపడుతున్నాం అంటే, నథింగ్, నాకు ఆయాసం ఏం లేదు, నథింగ్ డూయింగ్, ఐఎమ్ ఫైన్ అన్నాడు ఆయన. మరణపు అంచు వరకు కూడా ఆయన ఫైన్ అన్నాడు. కాబట్టి దేవుని భక్తి ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఎల్లప్పుడూ ఆనందిస్తారు, కానీ ఎడతెగక ప్రార్థిస్తారు. మన కష్టము కన్నీరు వస్తే ప్రార్థన వైపు మన ముఖం తిప్పబడాలి అని మన పితరులు మనకి బోధించారు. కాబట్టి దేవుని చిత్తం ఏంటి అన్నది చాలామందికి పెద్ద ప్రశ్న. దాని తర్వాత వచనంలో దేవుని చిత్తం ఏంటో చెప్పబడింది. చదవమ్మా 16వ వచనం.
ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. హల్లెలూయా. ఇది దేవుని చిత్తం. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. కష్టం విషయంలో కృతజ్ఞతాస్తుతులు, మంచి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి మనం థ్యాంక్స్ గివింగ్ అనేది ఎప్పుడూ ఉండాలి అని బైబిల్ తెలియజేస్తుంది. మరి ఫ్రాంక్లిన్ గారు అమ్మ నాన్నగారి గురించి స్టార్టింగ్ ఒక పెద్ద ఆయన దివాకర్ దేవసాయం గారు అనుకుంటాను, నాన్నగారి గురించి మాట్లాడుతా ఈజ్ ఎ సైలెంట్ ప్రీస్ట్ అన్నాడు. ఏ ప్రీస్ట్ అయినా ఈజ్ ఎ సైలెంట్ ప్రీస్ట్. ఆయన ఫ్రాంక్లిన్ గారి లాగా మెసేజెస్ ఇవ్వలేదు, చర్చెస్ కట్టలేదు, అమ్మలాగా ప్రార్థనలు చేయలేదు పబ్లిక్గా. ఆయన జీవితంలో ప్రార్థనలు ఉండుంటాయి, కానీ వీరందరినీ నడిపించింది ఎవరో? ఆయన ప్రార్థనే. కాబట్టి ఆయన సైలెంట్ ప్రీస్ట్ అన్నాడు. ఆయన సైలెంట్ ప్రీస్ట్ అని ఎప్పుడు అన్నారో నాకు వీరిద్దరి గురించి ఆలోచించడానికి స్టార్ట్ అయింది. నిజమే, మరి నెల్సన్ పాల్ గారు ఆయన సైలెంట్గా ఉండి కూడా కుటుంబాన్ని అత్యున్నతమైన సేవా కుటుంబంగా తీర్చిదిద్దాడు. దాన్ని బట్టి దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానము పరిణితిని బట్టి దేవుని కొందరు అందరూ అనుకుంటారు జ్ఞానం ఉంటే బోళ్ళంత మాట్లాడాలేమో అనుకుంటారు. మాట్లాడక్కర్లే. జ్ఞానం ఉంటే మాటల కన్నా చేతలు అవుతాయి. నాకు తెలిసి మందరిలో జ్ఞానవంతుడు ఎవరంటే నాన్నగారే. ఆయనకున్న జ్ఞానం అపరిమితం. కంచు మోగినట్లు కనకంబు మోగున విశ్వదాభిరామ వినువరి అపరిమితం. ఆయన మాట్లాడేవాడు కాదు, కానీ ఆయన ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేసేవాడు. ఎవరిని ఎంతవరకు ఎలా చేయాలో, ఎవరిని ఎలా నడిపించాలో ఆయనకు బాగా తెలుసు. ఈరోజు ఫ్రాంక్లిన్ గారు పాటలు కానీ, మరి ఆయన మాటలు కానీ, ఆయన రాతలు కానీ, ఆయన మ్యూజిక్ కానీ, ఇవన్నీ కూడా మినిస్ట్రీ అంతా ఎవరి జ్ఞానంలోంచి వచ్చిందంటే దేవుడు నెల్సన్ గారు పెట్టిన జ్ఞానంలోంచి బయటకు వచ్చింది. కాబట్టి ఈజ్ ఎ సైలెంట్ ప్రీస్ట్. నాకు అనిపించింది ఫ్రాంక్లిన్ గారి గురించి ఆలోచిస్తే ఈజ్ ఎ సాక్రిఫిషియల్ ప్రీస్ట్. ఏ ప్రీస్ట్? సాక్రిఫిషియల్ ప్రీస్ట్. ఆయన సాక్రిఫైస్ అయిపోవడానికి దేవుడు ఎంచుకున్నాడు. కాబట్టి ఆయన జీవితం అంతా సాక్రిఫైజే. ఆయన జీవితం అంతా ఎప్పుడు సాక్రిఫైస్గానే ఉంది. మరి మీరు చూడండి, ఆయన జీవితం అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏంటి, చాలా అనుభవించాల్సినాడు అనుభవించలేదే అని బాధ వేస్తుంటుంది. కానీ దేవుడు ఆయన ఎలా పెట్టుకున్నాడు? సాక్రిఫిషియల్ ప్రీస్ట్గా పెట్టుకున్నాడు. కాబట్టి ఫ్రాంక్లిన్ గారి గురించి నేను పెద్దగా మీకు చెప్పేది లేదు. ఎందుకు దేవుడు అలా కొంతమంది, ఇర్మియా గురించి మీకు తెలుసు కదా, ఇర్మియా యెషయా గురించి. మరి యెషయా మాట్లాడుతున్నప్పుడు మరి దేవుడు అంటాడు, నీ నోరు నీ ముట్టాడా? యెషయా నోరును ముట్టాడా లేదా? యెషయా నోరును ముట్టాడు. ముట్టిన తర్వాత అంటాడు, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావో వాళ్ళు కళ్ళుండి చూడరు, చెవులుండి వినరు, వాళ్ళ హృదయం మందంగా చేయబడింది. ఇది ఎక్కడ లెక్కండి? నువ్వు వెళ్ళి మాట్లాడాలా, కానీ వాళ్ళు చూడలేరు, వినలేరు, గ్రహించలేరు, కానీ నువ్వు మాట్లాడాలి. దేవుడు కొంతమందిని కొన్ని విధాలుగా ఉపయోగించుకుంటాడు. యోనాను చూడండి, వాళ్ళు వింటారు కానీ ఈయన మాట్లాడను అన్నాడు. దేవుని ప్లాన్స్ చాలా గంభీరంగా ఉంటాయి. కొంతమందిని కొన్ని విధాలుగా ఎంచుకుంటాడు, కొంతమందిని కొన్ని విధాలుగా ఎంచుకుంటాడు. ఫ్రాంక్లిన్ గారిని అయితే సాక్రిఫిషియల్ ప్రీస్ట్గానే ఎంచుకున్నాడు. ఆయన జీవితం అంతా సాక్రిఫైస్ చేయబడింది. కాబట్టి మరి ఎందుకు అలా ఎంచుకుంటాడు అన్నదానికి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36 నుంచి 40 వరకు చదవండి అమ్మా. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి 36 నుంచి మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను,
అడవులలోని కొండల మీదను గుహల్లోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అట్టి వారికట ఈ లోకము యోగ్యమైనది కాదు. వాళ్ళు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు అన్నమాట. వాళ్ళు తర్వాత అంటాడు వారికి ఇంకా శ్రేష్టమైనది దాచిపెట్టి ఉంది. మనం అనుకుంటున్నాం ఈ లోకంలో లేదో అనుభవించలేదని, వారి కోసం ఇంకా శ్రేష్టమైనది. చదవమ్మది. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచాడు. కాబట్టి ఫ్రాంక్లిన్ గారు ఈజ్ ఏ సాక్రిఫిషియల్ ప్రీస్ట్. దేవుడు ఆ విధంగా ఆయన ఎంచుకున్నాడు. అందుకే నాకు చాలా గుర్తున్న ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఫ్రాంక్లిన్ గారిని చాలాసార్లు నేను అంటూ ఉండేవాడిని, అమ్మ నాన్నగారు మన దగ్గర ఎక్కువ కాలం ఉండరు కదా, వాళ్ళు ముసలోళ్ళు అయిపోతున్నారు, మరి నువ్వు కొద్ది సమయం వాళ్ళ దగ్గర స్పెండ్ చేయి. వాళ్ళు ఎంతకాలం బతుకుతారు? ఇంకో 5 సంవత్సరాలు బతికితే చాలా ఎక్కువ. కాబట్టి నువ్వు కొద్దిసేపు వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉండు అని నేను చాలాసార్లు ఆయనతో వాదించినప్పుడు ఒకసారి ఆయన నా ముఖంలో ముఖం పెట్టి, చిన్న వాళ్ళకే కాదు నాకు కూడా సమయం లేదన్నాడు. హల్లెలూయా. దేవుడు వారికి అటువంటి జ్ఞానము చేత నింపాడు. కాబట్టి సమయము లేనట్టే ఆయన పరిగెట్టాడు. సుందరలీలమ్మ గారు నాకు అనిపిస్తుంది షీఈ్ ఎ ఫెరోషియస్ ప్రీస్ట్. ఏ ప్రీస్ట్? ఫెరోషియస్ ప్రీస్ట్. ఆవిడ రోషము కలిగి ప్రార్థన చేసేది. ఎలా చేసేది? ఎంతే ఉండేది మిడతలాగా, కానీ ప్రార్థన చేసినప్పుడు రోషం కలిగి ప్రార్థన చేసేది. దెబ్బలాడి ప్రార్థన చేసేది, గోజాడి ప్రార్థన చేసేది. ఆవిడ్ని నాకు బాగా తెలుసు. ఒకసారి ఆవిడ బాత్రూమ్ నుంచి మంచం దగ్గరికి వస్తుంటా పడిపోయింది కింద. ఆవిడకి ఎంత రోషం ఉందంటే, ఎవరన్నా పడిపోయిన వాళ్ళు ఏమంటారండి? కింద పడిపోయిన వాళ్ళు ముసలోళ్ళు ఏమంటారు? బాబు నాయన అయ్యో అంటారు, లేవనెత్తండి అంటారు. ఆవిడ పడిపోతే నేను పరిగెట్టుకొని వెళ్ళాను. వెళ్తే కింద పడిపోయి ఉంది ఆవిడ. నిజంగా చెప్తున్నాను, ఆవిడ రోషము దేవుడిలో ఎలా ఉందంటే మనిషి ఇంతే ఉంది. మా అమ్మగారు అయ్యిండు కూడా ఆవిడ్ని లేపడానికి నాకు భయం వేసింది. సాక్షార్థం మీకు చెప్తున్నాను, లేపడానికి భయం వేసింది. ఆవిడ పడిపోయి ఏ సైతానైతే తన తోలగొట్టిందో ఆ సైతాన్ని గర్దించింది సింహం గర్దించినట్టుంది. హల్లెలూయా. సింహమే. నా సొంత తల్లిని నేను లేపడానికి తలుపు దగ్గరికి వెళ్ళి ఆవిడ ముఖం, ఆవిడ గర్దించే రీతిని చూసి నేను ఒక అడుగు ముందుకు వెళ్ళిపోయాను. నేలం గట్టిగా కొట్టి, సైతానా నన్ను పడేస్తావా నిన్ను అని గర్దించింది సైతాన్. ఆవిడ అలాగే రోషం కలిగి ఉంది. ఎవరి గురించైనా నా మీద కోపం వస్తే నా మీద, ఫ్రాంక్లిన్ గారి మీద, ఎవరైనా ఆలీలని లేదు, ఎవరైనా ఒకటే. కాబట్టి ఈ ముగ్గురు కూడా దేవుడు రూపాంతర పరిచర్యలో దేవుని గొప్ప సేవకులు. వారిని సంస్కరించుకుంటా మనం మే 1, 2, 3 ప్రార్థనలు చేస్తున్నాం. వారు మనకు నేర్పించింది ఏంటంటే, అన్నీ చేయండి కానీ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థించండి. ఇది వారు నేర్పించిన చక్కని పాఠం. కాబట్టి వారిని జ్ఞాపకం చేసుకోవడం, కష్టమైన అక్కడికి వెళ్ళి ఆ ప్రార్థనలో పాల్గొనడం మనందరికీ ఆశీర్వాదకరం, మా కుటుంబానికి గొప్ప ఆదరణ. అటువంటి ఆదరణ మీరందరూ ఇచ్చినట్లయితే ఆ ఆదరణ మీ జీవితాల్లో దేవుడు గొప్ప దీవెనగా పెడతాడని మరి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మీరు తర్వాత ఇంటికి వెళ్ళినా చదవండి. నేను చాలా త్వరగా ఈ వాక్యాన్ని ముగించేస్తాను. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 19వ వచనం నుంచి చివరి వరకు పౌలు గారు కొన్ని విషయాలు తెలియజేస్తుంటాడు. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 19వ వచనం నుంచి చివరి వరకు కొన్ని విషయాలు తెలియజేస్తాడు. అందులో ఒక సేవకుడి ఆశయమేటి, ఆశేటి, బాధ్యత ఏంటి? ఒక సేవకుడి ఆశయమేటి, ఆశేటి, బాధ్యత ఏంటి ఉంటుంది. ఒక సేవకుడు అంటే సేవకుడే కాదు, ఒక విశ్వాసి కూడా అదే చెల్లుతుంది. ప్రతి విశ్వాసి కూడా ఒక సేవకుడే ఎవరో ఒకరికి.
కాబట్టి ఈ 3 మాటలు నాకు అనిపిస్తుంది, ఫ్రాంక్లిన్ గారిని గుర్తు చేసుకున్నప్పుడల్లా ఈ మాటలు నాకు గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. ఈ సేవకుడైన పౌలు గారు ఒక ఫేర్వెల్ టాక్, అంటే వెళ్ళిపోతా బాయ్ బాయ్ చెప్తా ఒక ఫేర్వెల్ టాక్ ఇది. ఆ ఫేర్వెల్ టాక్లో అన్నిటికన్నా కఠినమైన మాట ఏంటంటే, మీరిక మీదట నా ముఖము చూడరేమో అంటాడు. చాలా బాధ అనిపిస్తుంది పౌలు గారు ఆ మాట మాట్లాడినప్పుడు, చాలా బాధ అనిపిస్తుంది. కానీ చివరిగా ఆ పౌలు గారు చెప్పిన మాటల్లో 19వ వచనం నుంచి 22వ వచనం వరకు ఆయన నేను ఎలా బతికాను అని నేను చెప్తాడు. చూడండి, నేను ఎలా బతికాను మీ మధ్య. ఒకసారి చదవమ్మా. 19వ 20వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 19వ వచనం. యూదులంటే ఎవరంటే ఆయన సొంతలే, సొంతల కుట్ర వలన. మైక్ ఉందా? ఈ మాటలు మరి మన వినికిడిలో మనం కొంచెం గ్రహించుకొని మరి వాక్యం ముగించుకొని మనము దేవుని దీవెనలు పట్టుకొని వెళ్దాము. చాలా ఇంపార్టెంట్. ఒక సేవకుని లేకపోతే ఒక విశ్వాసి ఆశయం ఏటై ఉండాలి, ఆశ ఏటై ఉండాలి, బాధ్యత ఏటై ఉండాలి అన్నది ఈ మాటల్లో తెలియజేస్తున్నారు. చెప్పమ్మా. యూదుల కుట్ర వలనట నాకు శోధనలు వచ్చాయి, కన్నీళ్లు విడుస్తూ ఎల్దని వినయముతో నేను ఎలాగ ప్రభువుని సేవించానో మీకు తెలుసు. ఇప్పుడు ఫ్రాంక్లిన్ గారికి, సుందరలీలమ్మ గారికి, నెల్సన్ గారికి ఎవరు సాక్షులు? మనమే సాక్షులు. వాళ్ళు ఎలా బతికారో నాకు నేను చెప్పుకోవడం కాదు, మీకు తెలుసు అన్నాడు పౌలు గారు. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగంగా. ఏమన్నా దాచుకున్నారండి వాళ్ళు ముగ్గురు? ఏమి దాచుకోలేదు. ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు, ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు, దేవుని ఎదుట మారు మనసు పొంది, దేవుని ఎదుట మారు మనస్సు పొంది, మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగు సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. మీకు తెలుసు కదండి వాళ్ళు ముగ్గురు ఎలా బతికారు తెలుసు కదా. వాళ్ళు ముగ్గురు ఇంటింటికి వెళ్ళారు, మీ అందరి ఇంట్లోకి వచ్చారు, బహిరంగంగా కూడా చెప్పారు. సొంత వాళ్ళకి చెప్పారు, బయట వాళ్ళకి చెప్పారు, యూదులకి చెప్పారు, ఎవరికి చెప్పారు? ఇంకా గ్రీసు దేశస్తులు కూడా చెప్పారు. కాబట్టి పౌలు గారు బాయ్ బాయ్ మెసేజ్లో, పౌలు గారు చివరి మాటల్లో ఆ ప్రజల్ని అంటాడు, నా ముఖం ఇంకా మీరు చూడకపోవచ్చు అని. చివరి మాటలు ఎప్పుడు కూడా చాలా విలువైనవి, చాలా హృదయంలోంచి వచ్చేవి. కాబట్టి పౌలు గారు ఆయన ప్రజెంట్ చేసుకుంటున్నాడు, నేను ఎలా బతికానో నాకు సాక్షి నువ్వే. నువ్వు ఎలా బతకాలో నీకు సాక్ష్యం ఎవరు? పబ్లిక్. నువ్వు ఎలా బతుకుతున్నావో నువ్వుగా చెప్పాల్సింది, నిన్ను చూసిన వాళ్ళు చెప్పాలా. కాబట్టి పౌలు గారు సాక్ష్యం క్లియర్గా చెప్పుకుంటున్నాడు. తర్వాత ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. యెరూషలేములోకి వెళ్తున్నాడు. అక్కడ నాకు ఏమి సంభవించినో తెలియదు గాని బంధకములు శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో. మొదటిది పౌలు గారు అంటున్నారు, నేను ఎలా బతికానో మీకు తెలుసయ్యా, నా సాక్ష్యం మీకు తెలుసు, మీరే నాకు సాక్షులు. రెండోది సాక్ష్యం ఉంటుంది మనకి. రెండోది రిస్క్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలా? తీసుకున్నారా లేదా? డాక్టర్ గారు వద్దన్నా, ప్రయాణం పడదన్నా, ప్రార్థన చేస్తే మెదడులో నరాలు చిట్లిపోతాయన్నా అమ్మగారు ప్రార్థన చేశారు. ఫ్రాంక్లిన్ గారు ప్రయాణిస్తే మీ ఆరోగ్యం పాడైపోతుందన్న ప్రయాణించారు. ఒకటి సాక్ష్యము ఉండాలి, రెండవది రిస్క్ తీసుకోవాలా. దేవుడి కోసం ఏం తీసుకోవాలా? రిస్క్ తీసుకోవాలా. కంఫర్ట్ జోన్లో మన పితరులు సేవలు చేయలేదు. పౌలు గారు అంటారు, నాకేం సంభవిస్తుందో నాకు తెలీదు, బట్ ఐఎమ్ టేకింగ్ రిస్క్. చదవండి. పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే పౌలు గారు ఆశ ఏంటో చూడండి. ఈరోజు నీ ఆశ నా ఆశ కూడా ఇదే అయి ఉండాలి.
వచనం బై వచనం మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మన సేవకులు మనకు పెట్టిన మాదిరిని మీకు చూపిస్తున్నాను. మనము కూడా ఆ మాదిరిలో నడవడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు ఆశ, ఒక సేవకుని ఆశ, ఒక విశ్వాసి ఆశ ఏంటో చెప్తున్నాడు. చూడండి ఆయన ఆశ ఏంటో. దేవుని కృపా సువార్తను గూర్చి, దేవుని కృపా సువార్తను గుచ్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుది ముట్టి ఏం చేయాలా? కంప్లీట్ చేయాలని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోవట్లే. ఇది వీళ్ళ ముగ్గురులో కూడా మనం చూస్తాం. వారి ఆశకిని ప్రాణానికి లింక్ పెట్టాడు. వారి సేవకునికి ప్రాణానికి లింక్ పెట్టాడు. ఈరోజు దేవుడి దగ్గర ఈ సేవ పరుగు తుదముట్టించాలని, ఆయన సేవ కంప్లీట్ చేయాలని. చాలామంది ఈ మాట ఒకటే ఎందుకు కానీ మొదటి నుంచి నాకు నచ్చదు. ఫ్రాంక్లిన్ గారు విడిచి వెళ్ళిన సేవ అంటారు. ఎవరు విడిచి వెళ్ళరండి సేవని. వాళ్ళ పని వాళ్ళు కంప్లీట్ చేసుకుని వెళ్తారు. ఇందులో పౌలు గారు ఏమన్నారమ్మా? తుదముట్టింపవలనని. సేవకుని ఆశ ఎలా ఉంటుందంటే ఆయన రోల్ ఆయన ప్లే చేసేయాల. నువ్వు ఆయన రోల్ ప్లే చేయలేవు. ఫ్రాంక్లిన్ గారి రోల్ నేను ప్లే చేయను, నా రోల్ నేను ప్లే చేస్తా. వాళ్ళ రోల్ అయిపోయింది, మీ రోల్ ఏంటని అడుగుతున్నాడు. ఏ సేవకుడు కూడా సేవ వదిలేసి వెళ్ళిపోడు. సేవ పరిపూర్ణం చేసి వెళ్తాడు. తర్వాత సేవ ఎవరు చేయాలో, ఎవరి బాధ్యత ఏంటో అది మనం తెలుసుకోవాలి. ఈ పౌలు గారు ఈ మాటలు ఎవరికి చెప్తున్నారంటే మనలాగా అలాగా సంపాదించుకున్న వాళ్ళందరినీ కూర్చోపెట్టి వాళ్ళకి చెప్తున్నాడు. అబ్బాయి, నా సేవ నేను ముగిస్తున్నాను, మీ బాధ్యతలు ఏంటో, పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఏ బాధ్యత ఇచ్చాడో, ప్రార్థించమన్నాడో, సంఘం తోడమన్నాడో, మైక్ పెట్టమన్నాడో, లేకపోతే లైవ్ పెట్టమన్నాడో, డ్రమ్స్ కొట్టమన్నాడో, లేకపోతే ఆర్థికంగా సహాయంగా ఉండమన్నాడో, లేకపోతే ఆదరణగా ఉండమన్నాడో, లేకపోతే బలపరచమన్నాడో, ఏం పెట్టాడో తెలియదు మీకు. దాన్ని మీరేం చేయాలా? కొనసాగించాలా. అది సేవకుని విశ్వాసుని ఆశ. ఆ ఆశ తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచు ఉంటిని. మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. చూసారా? ఈ మాట చదివినప్పుడల్లా ఎంత బాధ అనిపిస్తుందో. ఒక సేవకుడు ఇంకా ఇదిగో ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను సార్, మీరు నా ముఖం చూడరే, నా ముఖం చూడరు, నాకు తెలుసు. తర్వాత కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని. ఈ మాటలు ఎందుకు చెప్తాడో తెలుసండి. ఏ సేవకుడైనా మీ సంఘానంతటికి విషయంలో ప్రతి సేవకునికి బాధ్యత ఉంటుంది. మీకు కూడా చాలామంది విషయంలో బాధ్యత ఉంటుంది. దేవుని జడ్జిమెంట్లో నిలబడినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, నేను పరిపూర్ణంగా నా ప్రాణం పెట్టునంతగా వారికి సేవ చేశాను. ఇంకా వాళ్ళేమన్నా పాడైపోతే, వాళ్ళేమన్నా తప్పిపోతే నాకు సంబంధం లేదు. దేవుని నా యొక్క సేవ, నా తాలూకా మినిస్ట్రీస్ కంప్లీట్, వారి విషయంలో కంప్లీట్. మనందరి విషయంలో వాళ్ళు ముగ్గురు చీకటిగేసుకున్నారు. దే ఆర్ కంప్లీట్. వాళ్ళకి ఏ బాధ్యత లేదు. ఎందుకంటే కన్నీళ్ళు విడుస్తా మీకు విత్తరాలు, కాబట్టి నాకే బాధ్యత లేదు అని ఒక సేవకుని బాధ్యత, ఒక కంప్లీట్ హ్యాండింగ్ ఓవర్ చేస్తున్నాడు. ఎవరికి? దేవుడి దగ్గర. ఏమండే, నేను కంప్లీట్గా చేశాను, వాళ్ళు పోతే వాళ్ళదే బాధ్యత. చదవమ్మా. నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను, దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా సంఘం నేను సంపాదించానడా? ఏమన్నాడు? నేను ఇన్ని సంఘాలు పెట్టాను కదా, మీరు జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు పౌలు గారు. చూసండి, సేవకుడు నిజంగా హృదయం ఎంత డౌన్కి వెళ్ళిపోద్దో. నిజంగా ఆయనే పెట్టాడు, ఆయనే సంపాదించుకున్నాడు అంతాను.
కానీ ఏమన్నాడు చదవం మళ్ళా, దేవుడు తన స్వరక్తం ఇచ్చి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. మిమ్మల్ని అందరినీ దేనిలో పెట్టింది అది పరిశుద్ధాత్మ. మీ అందరికీ రోల్ ఉంది. ఎందులో పెట్టారో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త అని చెప్తున్నాడు. దీన్ని ఏమి ఎక్స్ప్లెయిన్ చేయను నేను, ఆయన మాటలు చెప్పేస్తున్నాడు. ఈరోజు ఫ్రాంక్లిన్ గారో అమ్మగారో నాన్నగారు ఈ మాటలు చెప్తున్నారు అనుకుందాం, జాగ్రత్తగా వినండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు పరిశుద్ధాత్మ ఏ బాధ్యత ఇచ్చాడో ఆ బాధ్యతల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కాకపోతే ఒక వార్నింగ్ ఉంది, చదవమ్మా. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడ్చుచు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరం. ఎలాగా? కన్నీళ్లు విడ్చుచు రాత్రింబగళ్ళు. ఫ్రాంక్లిన్ గారు కన్నీళ్లు విడిచారా? అమ్మగారు కన్నీళ్లు విడిచారా? నాన్నగారు కన్నీళ్లు విడిచారా? జోసెఫ్ గారు చెప్తా ఉంటారు, బీచ్లో కంట్లోంచి ముక్కులోంచి కూడా నీళ్లు కారిపోయి అంతగా ఏడ్చాడు ఆయన సంఘం గురించి. చివరి శ్వాసలో కూడా సంఘం గురించి తప్పిస్తూ ఉన్నాడు. ఏం మళ్ళీ ఒకసారి చదివామది. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడ్చు. రాత్రింబగళ్ళు కన్నీటితో విత్తారండి వాళ్ళు. ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని, ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుతునని జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండుడి. మెలకుగా ఉండండి. కంపల్సరీ తోడేళ్ళు వస్తాయి సంఘం మీద. కనికరించు, అవి కనికరించు. ఆయన బాధ చూడండి. వీరి బాధ ఏంటంటే కష్టాలు వస్తాయి, సైతాన్ వస్తాడు, డీవియేట్ చేస్తాడు, డిసప్పాయింట్ చేస్తాడు, నిరుత్సాహపరుస్తాడు. కానీ అప్పుడు నువ్వేం గుర్తు చేసుకోవాలా? ఆయన కన్నీళ్ళు గుర్తు చేసుకోవాలి. కన్నీరు విడుస్తా మిమ్మల్ని హెచ్చరించాను కదా, అది గుర్తు చేసుకోవడం మీకు సొల్యూషన్, ఇంకేం లేదు. ఎప్పుడైతే నువ్వు అది గుర్తు చేసుకున్నావో ఆ తోడేళ్ళ నుంచి ఎలాగంటే తప్పించుకోవడం. ఎలా తప్పించుకోవాలి? ఇదిగో మరి సంఘాన్ని పాడు చేసే సైతాన్ నుంచి ఎలా తప్పించుకోవాలంటే వారి సేవను జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత చదవమ్మా. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. దేనికి అప్పగించాడండి మనకి ఫ్రాంక్లిన్ గారు? దేవునికిని ఆయన కృపావాక్యమును. వాక్యాన్ని అప్పచెప్పగలిపాడు. వాక్యం ఎవరు? యేసయ్యకి అప్పచెప్పాడు అంతే. ఒక సేవకుని అంతరాత్మ ఎలా ఉందో చూసారా? ఒక సేవకుని చివరి మాటలు ఎంత గంభీరంగా ఉన్నాయి. నిజంగా ఆత్మతో చేసిన ప్రతి సేవకుడికి కరెక్ట్గా కోరిలేట్ అయిపోతాయి. ఇందులో ఏ మాట అయినా తప్పిపోతుందా రూపాంతర పరిచర్యలో? లేదు. ఆయన కన్నీటితో ఇంటింటా తిరుగుతూ బహిరంగంగా ఫ్రాంక్లిన్ గారు సేవ చేశారు. ఎప్పుడు బుద్ధి చెప్తా ఉన్నాడు. బుద్ధి చెప్పడం బట్టి కూడా కొంతమందికి చెడ్డ అయిపోయాడు. కాబట్టి చివరిగా మంచి దీవెన ఇస్తున్నాడు. చెప్పండి. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగుజేయుటకును. ఆయన మీకు క్షేమం ఇస్తాడు, అభివృద్ధి కూడా ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇప్పుడు ఈ సంఘానికి క్షేమమును అభివృద్ధిని ఇచ్చునుగా. ఆమేన్. చెప్పమ్మా. పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. ఎవని వెండినైనను. చూడండి, ఆయన ఏమడుగుతున్నాడంటే ఈ లోకంలో మీకు సమృద్ధి క్షేమము దేవుడు ఇస్తాడు, కానీ నాకు అల్టిమేట్ టార్గెట్ ఏంటి తెలుసా? మీరు కూడా పరిశుద్ధులతో పాలిభాగస్తులు అవ్వాలి. అది లేకుండా ఇవన్నీ ఉండి వేస్ట్. ఇవన్నీ ఉండి అది లేకపోతే వ్యర్థం. కాబట్టి చాలామంది మన చాలా అవసరాల నిమిత్తం దేవుడి దగ్గరికి వస్తాం, కానీ దేవుడి ముందు అంటాడు నా నీతిని రాజ్యాన్ని ముందు ఎతికేసాయి, నీకు అన్నీ ఇస్తాను. కానీ ఒక సేవకుని తప్పనే ఉంటుంది తెలుసా? ఎట్టి పరిస్థితుల్లోని ఆ పరిశుద్ధుల సహవాసంలో మీరు లేకుండా ఉండకూడదు అని ఒక సేవకుని ఆశ. ఆయన బాధ్యత ఏంటంటే, ఆయన ఆశ ఏంటంటే ఆయన సేవను తుదిముట్టించేయాలి. అదే ఆయన ఆశ. ఆయన ఆశ ఏంటంటే
ఇంకేం మిగలకూడదు. ఎంతవరకు మిగలకూడదు అంటే అవసరమైతే ప్రాణం కూడా. అందుకే ప్రాణాన్ని లింక్ పెట్టాడు అక్కడ. ప్రాణం వరకును, కొంతవరకు కాదు, ఆస్తి వరకో, డబ్బు వరకో, బలం వరకు. ప్రాణం పోయినా నేను సేవ కంప్లీట్ చేయాలా. సెకండ్, నా పిల్లలు నేను దేవుని వాక్యానికి అప్పచెప్పాల. వారు కూడా మరి ఎవరితోని వాళ్ళు కూడా దేవుని స్వాస్థ్యాన్ని పొందుకోవాలి. వారు కూడా పరిశుద్ధులతో సహవాసంలో ఉండాలి. కాబట్టి ఆయన సాక్ష్యాన్ని చెప్పాడు. వదిలి వెళ్తున్న వాళ్ళని ఎవరికి అప్పచెప్పాడో చెప్పాడు. వారు ఎలా జాగ్రత్తగా ఉండాలో చెప్పాడు. ఆయన ఎలా బతికాడు కూడా చెప్పాడు. చివరిగా ఈ మాటలు కూడా ఐ థింక్ ఎగ్జాక్ట్గా చాలామంది అంటారు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు సేవ చేయకూడదండి. చాలా మొదట్లో చాలా వ్యతిరేకత వచ్చేది, ఉద్యోగం చేస్తున్నారు అని చెప్పి. పౌలు గారు ఈ మాటలు చెప్తారు, వినండి. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును, ఎవరి అవసరం? ఆయన అవసరాల నిమిత్తం, నాతో ఉన్నవారి నిమిత్తమును, ఆయనతో ఉన్న వాళ్ళ గురించి కూడా ఈ నా చేతిలో నేనే కష్టపడినవని మీకే తెలియను. మీకు తెలుసు కదా, నా గురించి, నా దగ్గర ఉన్న వాళ్ళ గురించి నేనే కష్టపడాను. ఎవరి వెండిని ఆశించలేదు. మీరును ఇలాగ ప్రయాసపడి, మీరు కూడా ఇలాగ ప్రయాసపడండి. బలహీనులను సంరక్షింపవలనని. ఫైనల్ టార్గెట్ ఏంటి? బలహీనులను సంరక్షించాలని. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అని ఒక సేవకుడు చూపించి వెళ్తున్నాడు. అడిగి వెళ్ళట్లే, ఇచ్చేయండి అని అడిగేటట్లే. డబ్బు పెట్టాడు, సమయం పెట్టాడు, చివరికి ప్రాణం పెట్టాడు. పెట్టేమన్నాడంటే, నేను పెట్టానుగా మీరు కూడా పెట్టండి, నేను ఇచ్చానుగా మీరు కూడా ఇవ్వండి. ఎందుకంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అని చెప్పి అని ప్రభువైన యేసు చెప్పిన మాట. యేసే చెప్పాడని నేను చెప్పట్లేదు, అది యేసే చెప్పాడు. చదువమ్మా. జ్ఞాపకము చేసుకున్న వాళ్ళని అన్ని విషయంలో మీకు మాదిరి చూపితునని చెప్పాను. అన్ని విషయాల్లో మనకు మాదిరి చూపించారు. అతడు ఇలాగు చెప్పి మోకాలుని వారందరితో ప్రార్థన చేశాను. అందరితో ప్రార్థన చేసి అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. అప్పుడు వాళ్ళందరూ చాలా ఏడ్చారు. మీరిక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతన్ని సాగనంపిరి. ఆమేన్. ఈ మాటలు ఎందుకు తెలియజేస్తానంటే, ఈరోజు ఫ్రాంక్లిన్ గారు ఎక్కడ ఉంటే ఈ మాటలు ఆయన చెప్తే, ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఈ మాటలు మనము ఆచరించడానికి ఇష్టపడుతున్నామా? ఈ మాటలు మనం ఆయనకు ఆనపెట్టడానికి ఇష్టపడుతున్నామా? నిజంగా వారి జీవితాల్లో మాదిరి చూపించి వెళ్ళారు. వారి సర్వస్వము మిమ్మల్ని సంపాదించడానికి ఇష్టపడి ఇన్ని సంఘాలు కట్టి, యేసుక్రీస్తు రక్తము వలన సంపాదించబడిన సంఘాల్లో మీకు ఇచ్చిన బాధ్యత విషయంలో జాగ్రత్తగా ఉండండి నాన్న అని చెప్పారు. కాబట్టి వారు ముగ్గురిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన బాధ్యత ఏంటి? కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. అయినా సరే వారు చూపించిన మాదిరిలో మనం ముందుకెళ్ళిపోవడమే శ్రేయస్కరం. కానీ నువ్వు ఎంత ముందుకెళ్ళినా, ఎంత కష్టంలో అయినా, ఎంత సాక్రిఫైస్లు అయినా, ఆయన మిమ్మల్ని కృపలోని సమృద్ధిలోని నడిపించడానికి ఆయన శక్తిమంతుడు. కాబట్టి పౌలు గారు వాళ్ళని ఎవరికి అప్పచెప్పేశారు? వాక్యానికి అప్పచెప్పేశాడు. ఈరోజు ఫ్రాంక్లిన్ గారు మన దేనికి అప్పచెప్పారు? వాక్యమైన దేవునికి అప్పచెప్పెళ్ళారు. కాబట్టి ఈరోజు మన బాధ్యత ఏంటి అని ఒకసారి ఆలోచించుకోవాలా. ఒకవేళ వెనకబడిపోయి ఉంటే, ఒకవేళ నువ్వు పరిగెట్టాల్సిన పరుగు పరిగెట్టలేకపోతే, సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వు నిర్వర్తించకపోతే, ఈరోజు ఫ్రాంక్లిన్ గారి చివరి మాటలు, అమ్మగారు, నాన్నగారు, అరే జాగ్రత్తగా ఉండండి, మీ సంఘాల్లో మేము వెళ్ళిపోయినాక ఇంకా కష్టాలు వస్తాయి. కాకపోతే నేను కన్నీటితో రాత్రింబగళ్ళు 3 నెలలు మిమ్మల్ని ఆకక మానక హెచ్చరించి చెప్పాను కదా. ఆ మాటలు, నేను చేసిన సేవ, మేము ప్రయాసపడిన ప్రయాస, మా కష్టము, మా కన్నీళ్ళు మీరు గుర్తు చేసుకోవాలా. మనం గుర్తు చేసుకోవాలా. ఒకసారి అలా గుర్తు చేసుకున్నప్పుడే నీలో ఉన్న ఆ నిర్లిప్తత, నీలో ఉన్న ఆ లేజినెస్ పోయి, అయ్యో నా కోసమే కదా,
దేవుని ప్రేమను బట్టి వీరు పరిగెట్టారు. నేను కూడా లెగిచ్చి నేను నడవలసిన సమయం వచ్చింది అని మనందరం కూడా ఒక్కసారి మన ఆలోచనలను మనం మన గురించి, మన పాపాల గురించి, మన విషయాల గురించి ప్రతివారం మాట్లాడుకుందాం. కానీ రూపాంతర పరిచర్యలో వారి చేత మీరు సేవకు పిలువబడిన మీరందరూ కూడా అన్నాను. నేను ఏమన్నాను? సేవకు పిలువబడిన మీరందరూ ఒకవేళ వెనకాతలు ఉండిపోతే మీరు నిజంగా వాళ్ళను ప్రేమించిన వారేనా, లేకపోతే మనము ఒక అబద్ధమైన స్థితిలో, ఒక వేషధారణ స్థితిలో మనం ఉండిపోయామా అన్న విషయము గమనించాలా. సంఘానికి ఎక్కడ అవసరమో పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏ ఏ స్థితిలో నిలబెట్టాడో, నీకు బలం ఉన్నా లేకపోయినా, శక్తి ఉన్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, నీకు తలాంతు నీకు లేదు అనుకున్నా సరే, దేవుడు అక్కడ పెట్టినప్పుడు అక్కడ నిలబడితే దేవుడు నిన్ను బహుగా వాడుకుంటాడు. కానీ వెనక్కెళ్ళిపోయిన జనాంగం అయితే నేను ఉన్నప్పుడు కాదు, నేను లేనప్పుడు మీ దగ్గర తోడేళ్ళు వస్తాయి. ఏమంటే తోడేళ్ళు ఏమి తోడేళ్ళలాగా రావు, సైతానేమి రాక్షసుడిలాగా రాదు. చాలా చాలా అందంగా వస్తుంది. సైతాన్ ఎంత అందంగా వస్తుందంటే దూత అనుకుంటాం, అందుకే ఆయన వెలుగు దూత అంటారు. ఏంజిల్ అనుకుంటావు, నీకేదో ఒక పరిస్థితి క్రియేట్ అవుతుంది, ఆ పరిస్థితి చాలా జెన్యూన్గా ఉంటుంది. నీకేదో అవసరత వస్తుంది, అవసరత చాలా జెన్యూన్గా ఉంటుంది. కానీ దేవుని పులుపు నుంచి అది నిన్ను దూరం చేస్తూ ఉంటుంది. ఈ తోడేళ్ళేమో తోడేళ్ళలాగా రావు, చక్కగా మాట్లాడతారట. వాళ్ళు వచ్చి ఎంత మాట్లాడతారంటే నేను చెప్పే ఈ మాటల కన్నా ఆ మాటలే బాగుంటాయి, మనకి అవే నిజం అనిపిస్తాయి. ఏదేని వనంలో సైతాను గారు చెప్పిన మాటలు చాలా బాగున్నాయి. అందుకే ఒక ఆయన అంటాడు, ఆర్టిఫిషియల్ ఫ్రూట్స్ లాంటివి అవి. అంటే చూడ్డానికి రమ్యంగా ఉంటాయి కానీ ఒరిజినల్ కాదు. చూడ్డానికి ముట్టుకోవాలనుకుంటాం కానీ దాంట్లో సత్యం ఉండదు. వినడానికి బాగుంటాయి, నీకు కంఫర్టబుల్గా ఉంటుంది, పర్లేదు నాన్న ఊరుకో అన్నట్టు ఉంటుంది, నిన్ను ఆదరిస్తున్నట్టు ఉంటుంది, నిన్ను ఎంకరేజ్ చేస్తున్నట్టు ఉంటుంది, నువ్వే కరెక్ట్గా మాట్లాడుతున్నట్టు ఉంటుంది. దేవుని మాట ఎప్పుడు గుచ్చుకున్నట్టు ఉంటుంది, దెయ్యం మాట ఎప్పుడు కంఫర్ట్ ఇస్తున్నట్టు ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితి వస్తేమో అప్పుడు నువ్వేం గుర్తు చేసుకోవాలి సార్? ఒకటే ఒక సొల్యూషను. ఒక్కసారి కళ్ళు మూసుకొని, ఫ్రాంక్లిన్ గారు ఉన్న రోజుల్లో మనం పడిన ప్రయాస, ఆయన కన్నీటితో ఆయన ఏదైతే నీకు బోధించాడో, ఈరోజు ఆయన ఇలా ఉంటే, ఒకవేళ ఆయనే నా దగ్గర ఉంటే ఆయన ఎలా పరిగెడతాడో అలా నేను పరిగెడుతున్నాను లేదా అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలని ఈ వాక్యం. ఎందుకంటే పౌలు గారు ఫేర్వెల్ వర్డ్స్ చెప్తున్నాడు. ఈ మాటలు చాలా ఫ్రాంక్లిన్ గారికి కనెక్ట్ అవుతాయి. ఆయన అంటాడు, నా గురించి, నా చుట్టూ ఉన్న వాళ్ళ గురించి నా చేతులు కష్టపడ్డాయండి, ఎవరి దగ్గర అడగలేదు నేను. రూపాంతర పరిచయం ఎవరి దగ్గర చెయ్యి చాచేది కానీ చెయ్యి ఇచ్చే పరిచర్య. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని. ఎంత వీక్ అయిపోయినా మనం, మన పరిస్థితులు ఎంత బాగోపోయినా, నీ రిజర్వ్స్ ఎంత తగ్గిపోయినా, నీ బలం ఎంత ఉడిగిపోయినా, బలహీనుడకు బలం ఇమ్మన్నాడు అన్నాడు. అందులో బలహీనులకు బలమే, ధైర్యం లేని వాళ్ళకి ధైర్యం ఇవ్వడమే రూపాంతర పరిచర్య యొక్క కాలింగ్. ఆ కాలింగ్ ఎప్పటికీ, ఈ భూమి ఉన్నంత కాలము, దేవుని రాకడ వచ్చు అంతకాలము ఆ కాలింగ్ అనేది ఈ రూపాంతర పరిచర్యలో ఉంటుంది. నువ్వు ఎంత బలహీనుడివైనా, ఎంత శక్తిహీనుడివైనా ఇక్కడ చేర్చబడ్డావు అంటే నువ్వు దేవుని పిలుపులో ఉన్నావని అర్థం. ఈరోజు ఇంటికి వెళ్ళాక కూడా దయచేసి ఒకసారి అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 19 నుంచి చివరి వరకు చదవండి. ఈరోజు 1, 2, 3 తారీఖుల్లో కూడా మనం అటువంటి ఒక ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళి మళ్ళా మన ప్రియులు, మనం నడిపించిన ఆ దైవ సేవకులు, కన్నీటితో మనకి విత్తిన, మనకి బుద్ధి చెప్పిన ఆ సేవకుల తాలూకా కష్టాన్ని ఒకసారి గుర్తు చేసుకొని, ఈ మాటలన్నీ మనం గుర్తు చేసుకొని వారి మెడ మీద పడి ముద్దు పెట్టి ఒకసారి మన సేవ గురించి, దేవుడిలో మన పని గురించి ఒక్కసారి ఆలోచించుకునే మరి స్థితిలోకి మనందరినీ దేవుడు పట్టుకెళ్తాడని నేను ఆశపడుతున్నాను.
మొన్నటి దినాన ఎడ్వర్డ్ గారు ఒక మాట చెప్పారు. చూడండి, సువార్త అనేది, సేవ అనేది బ్యాటన్ లాంటిది. చూడండి, రిలే యాత్ర ఉంటుంది, రిలే రన్నింగ్ రేస్ ఉంటుంది. ఆ రిలే రన్నింగ్ రేసు నలుగురు ఉంటారు. మొదటోడు పరిగెట్టి రెండోవాడికి ఆ బ్యాటన్ ఇస్తాడు, రెండోవాడు పరిగెట్టి మూడోవాడికి ఇస్తాడు, మూడోవాడు పరిగెట్టి నాలుగోవాడికి ఇస్తాడు. ఒకవేళ నాలుగోవాడు కానీ పరిగెట్టి గెలకపోతే వెనకతలు ముగ్గురు కూడా ఓడిపోతారు. అలా మనం ఓడిపోయి చేసేవాళ్ళంగా ఉంటామా, లేకపోతే గెలిస్తే అందరూ గెలుస్తారు? నాకు అనిపిస్తుంది, ఆయన మాట చెప్పారు కానీ దేవుడి లెక్క వేరే ఉంటుందండి. దేవుడి లెక్క వేరే ఉంటుంది. ఎవడు పరిగెట్టినప్పుడు ఆ పరుగునే దేవుడు లెక్కేస్తాడు. ఆయన కరెక్ట్గానే మనకు బ్యాట్ని అందించాడు. మనం కానీ సరిగ్గా గమ్యాన్ని చేరకుండా అలసత్వం చూపిస్తే దేవుడు ఆయన్ని అయితే ఓడిపించాడు. అందుకే పౌలు గారు అన్నారు, నాది అయిపోయింది పని, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దెమ్. నేను రాత్రింబగళ్ళు కన్నీటితో ఇంటింట బహిరంగంగా సాక్ష్యమిస్తూ కొండల్లో, గుట్టల్లో, అడవుల్లో తిరిగాను. వారి ఎడల నా బాధ్యత ఇస్ కంప్లీట్. వాళ్ళు నాశనం అయిపోతే నాకు సంబంధం లేదు. నా కోర్సు కంప్లీట్ చేశాను. రాయాల్సింది వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కోర్సు కంప్లీట్ అవ్వలేదని స్టూడెంట్ చెప్పడానికి లేదు. కోర్స్ కంప్లీట్ అయిపోయింది, రివిజన్ కూడా అయిపోయింది. కాబట్టి ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ అన్నంత బాధ్యతను ఆయన తీసుకొని ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడాడండి. ఈరోజు అటువంటి కాన్ఫిడెంట్ మనకుందా? ఇదిగో దేవుడా, ఈ బిడ్డను నాకు ఇచ్చావు కదా, వీడి విషయంలో 100% బాధ్యత నేను చేశా. ఇదిగో సంఘం నాకు ఇచ్చావు కదా, ఈ సంఘంలో పరిశుద్ధాత్మ నాకు పెట్టిన బాధ్యతను 100% తీరుస్తున్నా. ఒకవేళ దాని విషయంలో తప్పిపోతే నేను బాధ్యుడిని కాదు అని దేవుడు ముందు మాట్లాడగలిగిన సప్తాలో పౌలు గారు మాట్లాడతా ఎంత ఎక్స్ట్రాడినరీ స్టేట్మెంట్ ఇచ్చాడంటే, పుచ్చుకుంట కంటే ఇవ్వడం చాలా సూపర్. నేను మీ దగ్గర మాదిరి పెట్టాను, ఆ మాదిరి మీరు నడండి అని ఒక మాదిరి చెప్పిన గొప్ప సేవకులు. నిజంగా ఈరోజు కూడా రూపాంతర పరిచర్య అంత విశిష్టమైన సేవ కలిగినది. ఈరోజు మనం కొద్దివారమైన దేవుడు అనేక సంఘాలను ఇచ్చాడు. ఎంతోమంది చూడండి, ఇక్కడ పెట్టి క్రైస్తవుల్ని ఇంకో 500 మందిని కూడేయడం కాదు. ఎక్కడా సువార్త లేని ప్రదేశాల్లో, యేసుక్రీస్తు తెలియని ప్రదేశాల్లో వారికి సువార్త చెప్పి, వారు దేవుడని నమ్మినాక, విశ్వసించినాక వారికి బాప్తీసం ఇచ్చి, సంఘముగా ముందు మనుష్యులను కట్టి తర్వాత మందిరాన్ని కట్టాడు ఫ్రాంక్లిన్ గారు. గట్టిగా చప్పట్లు కొట్టి ఎందుకంటే తాటిపర్తిలో అమ్మగారు వెళ్ళిన దగ్గర నుంచి నేను చూస్తున్నాను. అది నేను డిగ్రీలో వెళ్ళాను ఆ టైంలో. దాని తర్వాత లక్ష్మీకాంతమ్మ గారు ద్వారా ఫ్రాంక్లిన్ గారు పిలుచుకోవడం, ఆయన పరిగెట్టిన పరుగు. ఈరోజు ఇక్కడ మైక్ పట్టుకొని ఒక మంచి మ్యూజిక్ పెడితే చాలామంది రావచ్చు గాక, అది కూడా సేవే. కానీ ఇది విశిష్టమైన సేవ, ఇది విలక్షణమైన సేవ, ఇది అత్యున్నతమైన సేవ. ఏ సేవ అంటే దేవుడంటే తెలియని ప్రజలకు తీసుకెళ్ళి ది ఫస్ట్ జనరేషన్ ఆఫ్ క్రిస్టియానిటీ, మొదటి ఫుట్ స్టెప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తును మొట్టమొదటిగా పరిచయం చేసి ఆ జనాంగాలకి ఆదిగా ది ఫస్ట్ పర్సన్ టు సీడ్ గాడ్స్ వర్డ్ అనేది చాలా అత్యున్నతమైన సేవ అండి. ఆ సేవకు దేవుడు చాలా సాక్రిఫైస్ అడుగుతాడు. ఆ సాక్రిఫైస్ ఫ్రాంక్లిన్ గారు చేశారు. తల్లిగారు ఒప్పుకున్నారు ఆ సాక్రిఫైస్కి. మీకు అవుతుంది తెలుసా, ఒక తల్లిగా సాధారణంగా హ్యూమన్ నేచర్ వచ్చేయాలి, కానీ సేవలో రాదు అది. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే సుందరలీలమ్మ గారు ఫ్రాంక్లిన్ గారు విశాఖపట్నంలో ఉంటే ఇష్టపడేది కాదు. నీకు సేవ దేవుడు ఎక్కడ ఇచ్చాడు, పరిగెట్టు. ఆయన కృషించిపోతున్నాడని తెలుసు, ఆయన ఆరోగ్యం క్షీణించిపోతుందని తెలుసు, కానీ విశాఖపట్నంలో అక్కడెక్కడంటే ఇక్కడెక్కడ లేదు నీ సేవ, కొండల్లో పదా. మన సేవ అక్కడ, దేవుడు అక్కడ పిలిచాడు. ఒక తల్లిగా కుమారుడు కంఫర్ట్లో ఉండాలని, ఆ రిస్క్ తగ్గిపోవాలని, ఆరోగ్యంగా ఉండాలని ఆశించవచ్చు. కానీ సేవాభారం ఉన్నప్పుడు అందరితో ఒకటే మనసు ఉంటుంది. కాబట్టి ఆ తల్లి కూడా ఆ బిడ్డను
అలాగా సజీవ యాగంగా ఇచ్చేయడానికి ఇష్టపడింది. ఎప్పుడు కూడా చేసేవలేరా ఒక నలుగురికి అప్పచెప్పేసి విశాఖపట్నంలో పెద్దగా పెట్టుకుని అప్పుడప్పుడు బిషప్లాగా వెళ్ళమని చెప్పలే. ఎప్పుడు దానికి వ్యతిరేకంగా ఉండేది ఆవిడ. అటువంటి అత్యున్నతమైన సేవా గుణాలు, లక్షణాలు, అటువంటి ఆత్మ ప్రేరేపణ కలిగిన మరి దైవజనులని మరి మనము గురువులుగా పెట్టుకొని, లేకపోతే మనం నడిపించిన వారుగా పెట్టుకున్న మనము ఈరోజు కానీ వెనకడుగేస్తే దాని విషయంలో ఆయన పౌలు గారు అన్నారు, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. వాళ్ళు పోతే నాకు సంబంధం లేదు, ఎందుకంటే నేను నా కన్నీటితో విత్తాను అంటున్నారు. కాబట్టి అటువంటి అత్యున్నతమైన సేవ ఉన్న ఈ బ్యాటన్ మనందరం పట్టుకెళ్ళడానికి దేవుడు మనందరికీ గొప్ప శక్తిని అనుగ్రహించునుగాక. ఆమెన్. చూడండి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా చాలాసార్లు చాలామందికి ప్రార్థనలు జరిగాయి. దేవుడు చాలా గొప్ప విషయాలు చెప్పాడు మీకోసం, చాలా గొప్ప విషయాలు చెప్పాడు. ఇదిగో నిన్ను దేవుడు బలంగా వాడుకుంటాడని చెప్పాడు, ఇదిగో నీకు సేవ ఉందని చెప్పాడు, చాలా గొప్ప విషయాలు చెప్పాడు. గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. రూపాంతర పరిచర్యలో సంఘాల్ని నింపడం అనేది విజన్ కాదు, రూపాంతర పరిచర్యలో సేవకుల్ని తయారు చేయడమే విజన్. హల్లెలూయా. సేవకులు ప్రాంతాలకు వెళ్ళిపోయి అనేక సంఘాలు రూపాంతర పరిచర్యలోంచి కట్టబడ్డానికి మొట్టమొదటిగా వారు ఒక ఫౌండేషన్ రాయిలుగా, ఒక పునాదులుగా ఫ్రాంక్లిన్ గారు, సుందరలీలమ్మ గారు, నెల్సన్ పాల్ గారు తొక్కబడ్డారు. ఏమన్నారు? పునాది ఏమవుతుంది? తొక్కబడుతుంది, గట్టి కొడతారు, నలుగుతుంది, కొట్టబడుతుంది. అలా కొట్టబడింది. దాని మీద చక్కని గోడల్లాగా మనందరం కట్టబడ్డానికి దేవుడు మనందరికీ విశిష్టంగా ఇక్కడ కూర్చున్న వారందరికీ అటువంటి కృపను దయచేయను గాక. ఆ కృపలోకి వెళ్ళినప్పుడు దేవుడు సమస్తము మనకిస్తాడు. కాబట్టి మే 1 to 3 అనేది ఎంత విశిష్టమో, ఎంత దీవెనకరమో మీకు తెలియజేశాను. కాబట్టి మీరందరూ కూడా వాలంటీర్గా ఆశపడి అక్కడికి వస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మొన్నటి దినాన హైదరాబాద్ రింగ్ రోడ్లో ట్రాఫిక్ జామ్ అయిపోయిందట. ఎందుకు అనుకున్నారు? చాలా బలు ట్రాఫిక్ జామ్, 3 గంటలు రామట. అక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళకి ఏదో ఫ్రూట్ ఇచ్చారట. పిల్లలు పుట్టిన వాళ్ళకి ఏదో పండు ఇస్తే పిల్లలు పుడతారంటే అవుటర్ రింగ్ రోడ్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. జీవము గల దేవుని పిల్లలను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమన్న ఆ ఆశీర్వాదకరమైన ఆ స్థలానికి ఎవ్వరు అడగకుండా ప్రేమపూర్వకంగా ఆశపడి నువ్వు వచ్చినట్లయితే దేవుడు వారిని ఎలాగైతే బహుగా వాడుకున్నాడో వారి అభిషేకములోంచి కన్నా అధికమైన అభిషేకము చేత మీ అందరినీ ముట్టి మీ అందరి జీవితాల్లో సమృద్ధిని, సుఖాన్ని, శాంతిని, ఆనందాన్ని, ముఖ్యంగా గొప్ప సేవను మీలోంచి దేవుడు చేయించుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దాన్ని బట్టి మీరు ప్రార్థించండి. మరి దేవుడు ఒకటే మాట చెప్తున్నాడు, ఎప్పుడు కూడా ఏం చేయాలి? మనం ఆనందించాలి. రెండోది ఎడతెగ ప్రార్థించాలి. రెండే సొల్యూషన్. ఒకటి ఆనందించాలి, రెండోది ఎడతెగ ప్రార్థించాలి. దేవుడు అటువంటి ఆనందము, అటువంటి ప్రార్థనాత్మ మీకు దేవుడిచ్చి దీవించును గాక. మీరు కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్య ఉన్న ప్రసన్నం గారు మరి వాక్యం విషయం ప్రార్థన చేసిన తర్వాత మనము దీవెనతో ఈ కార్యము ముగించుకుందాం. మన దగ్గర ఉన్న జోసెఫ్ గారు వాక్యం నిమిత్తం ప్రార్థన చేసి మరి ముందు కార్యక్రమాన్ని తీసి దయచేసి అందరూ కూడా ఇట్స్ వెరీ బ్లెస్సెడ్ టైం. ఈ మాటలు కూడా చాలా బ్లెస్సెడ్ మాటలు. వింటున్న మీరందరూ కూడా ఈ మాటలకు బాధ్యులు. కాబట్టి ప్రార్థన చేసుకొని దేవుని కృపను బట్టి ఇక నుంచి మీరు బహుగా దేవుని సేవలో వాడబడులాగా ప్రార్థన చేయండి. క్రైస్తవ అందరూ అలా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, జీవము కలిగిన తండ్రి, గొప్ప దేవుడా, యేసయ్యా, ఈ దినము నీ దినదాసుల ముఖాంతరంలోంచి మాట్లాడిన నీ మాటలు బలమైనవి, శక్తివంతమైనవి. అయా, నీ యందు మా పితరులు పడ్డ ప్రయాసని పలుమార్లు నీ బిడ్డల ద్వారా తెలియచేస్తున్నా. ఆ ప్రయాసలో స్థిరులము కాక అస్థిరులుగా, అజ్ఞానులుగా మిగిలిపోక మునిపే మరొక మారు మమ్మల్ని మేల్కొల్పున నీ మహిమకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప దేవుడా, నీకు స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. వాళ్ళు నీ కొరకు ఆత్మీయ విరోచితమైన పోరాటం పోరాడి వాళ్ళు పరుగుని తుదముట్టించారు.
అయ్యా నా ప్రభా, వాళ్ళ జీవితాలపై నువ్వు పెట్టుకున్న ఆశను వాళ్ళకు లోబడి నీ చిత్తాన్ని నెరవేర్చారు. నా ప్రభా, ఈ దినము మా జీవితాలపై నువ్వు పెట్టుకున్న ఆశ రూపాంతర పరిచర్యలపై నీ ప్రణాళికకు మేము పరిపూర్ణంగా తల వంచుటకు నీ కృప చూపించండి. అయ్యా, భౌతికపరమైన ఎడబాటుకి ఒక బాధ, దుఃఖం ఉంటుంది, కానీ ఒక కాలం మేము కానీ నీ రాజ్యం చేరకపోతే అసలు వాళ్ళ జీవితంలో మేము ఎప్పటికీ అన్నటికీ వాళ్ళు చూడలేమని నా ప్రభా ఆలోచన, ఆ భారాన్ని మాకు పెట్టండి తండ్రి. నిరీక్షణ లేని ఇతరుల వల్ల మేము దుఃఖించడం నీ చిత్తం కాదు, కానీ నా ప్రభా నీ చిత్తము నెరవేర్చు బలసూరులుగా వాళ్ళని జ్ఞాపకం చేసుకొని దీవించబడి ఆశీర్వదించబడి సంఘాలు అయా నాయనా అవి ఏ విధము చేతనైనను కూడా నీ రాజ్య రాకడిలో, నీ రెండో రాకడిలో సంఘాలని ముందు నించోబెట్టే భారభరితమైన బాధ్యత మేము అందరం తీసుకునే కృపను మాకు అనుగ్రహించండి. నిత్యము ప్రభువునందు సంతోషించడే, మరలా చెప్తున్నాను, సంతోషించడే. అలా సంతోషిస్తూ ప్రార్థన యందు ఓర్పు కలిగి, అయా నా ప్రభా శ్రమ యందు ఓర్పు కలిగి, ప్రార్థన యందు పట్టుదల కలిగి నీ చిత్తము నెరవేర్చు బలస్వరులుగా అయా మా పితరులు నాయనా ప్రభా వాళ్ళు ముగించిన ఆ పరిచర్యను ప్రభా మేము నీ రాజ్యము రాకడలో నీ ముందు నించోబెట్టే మరి బాధ్యతాయుతమైన భారభరితముగా సేవ చేయుటకు మాకు నీ కృపను అనుగ్రహించండి. అయ్యా, ఇక్కడ తల వంచిన ప్రతి ఒక్క బిడ్డ గుండె లోతుల్లో ఉన్న కన్నీళ్ళన్నీ తొలగించండి. నీ కృప చేత కృపా వాక్యముకి వాళ్ళని మాకు అప్పచెప్పి నీ రాజ్యానికి వచ్చేశారు. ఆ కృపావాక్యాన్ని మేమాత్రము నిర్లక్ష్యము నిర్లిప్తతను బట్టి మా జీవితాలలో కోల్పోతే అయ్యా నిన్ను చూడలేము, వాళ్ళని కూడా మేము కలవలేము. అయ్యా, అలాంటి బుద్ధిహీనత, బలహీనత, భ్రష్టత్వం మా బ్రతుకులలో, మా సంఘాల్లో, మా సేవకుల్లో లేకుండానట్లుగానే కృప చూపించమని, మీరు ఒక్కరే మహిమ ఘనత ప్రభావం యుగంలో పొందుకోమని వాక్యం చెప్పిన దినదాసులు కుటుంబాలని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య పుణ్యనామములు అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.